తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికల కోసం స్పీడ్ పెంచాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. రేవంత్ సునామీలో కొట్టుకుపోకుండా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర సారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. పార్టీ పెట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్పై ఆర్ఎస్పీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడంపై సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం అంటూ ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు ఎక్కువైపోయాయి. ఇప్పటికే 3 సిట్టింగ్లు జంప్ అయ్యారు. మరోవైపు క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుంది. ఈ సందర్భంలో ఆర్ఎస్పీ భేటీ కీలకంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ భేటీ అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యామని చెప్తున్నా లోపల మాత్రం పొత్తు గురించి చర్చలు జరిగినట్టు సమాచారం అందుతోంది. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ దూసుకుపోతున్న వాస్తవం గ్రహించి కేసీఆర్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.